నిర్గమకాండము 19వ అధ్యాయం 19వ వచనం. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠ స్వరము చేత అతడికి ఉత్తరమిచ్చుచుండెను. చాలండి. దేవుడు మరియు మోషే ఎక్కడ జరుగుతుంది ఈ సంభాషణ చెప్పాలా? ఆ కొండ పేరు చెప్పండి, పర్వతం పేరు చెప్పండి అమ్మా. ఏ పర్వతం అది? సీనాయి పర్వతం. అక్కడ జరుగుతున్న సంభాషణ ఇది. ప్రశ్న సమాధానం. అక్కడ దేవుడు సాక్షాత్తు మాట్లాడుతుంటే అంతకంతకు ఏంటంటే అక్కడ కంఠస్వరము, లేకుంటే అంతకంత అక్కడ ధ్వని మరింత ఏంటంట బూరధ్వని గట్టిగా, మరింత గట్టిగా మ్రోగుచున్నదంట. ఎవరు మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడుతుంటే? దేవుడు మాట్లాడుతుంటే వినాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు? 400 సంవత్సరాలు, అంటే 4 శతాబ్దాలు అక్కడ ఉన్నారు. పసకా గొర్రె పిల్ల వధించబట్ట చేత ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు మోషే నాయకత్వంలో. అలా నడిపించబడి 17వ అధ్యాయంకి వచ్చారు. రెఫెదీం అనేటువంటి ఒక అనుభవం వారి జీవితాల్లో చవి చూస్తారు. రెఫెదీం అనేటువంటి ఆ ప్రాంతంలో అమాలేకీయులు యుద్ధానికి వస్తారు. కింద యోసేపు పిరమిడ్లారా, లేకుంటే యెహోషువ యుద్ధం చేస్తాడు. మోషే కొండ మీద ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. చేతులు ఎత్తుంటే కింద అమాలేకీయులపై ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు. బరువెక్కి చేతులు దించుతుంటే ఓడిపోతున్నారు. ఇది చూచిన ఊరు అహరోను. ఊరు అంటే బావగారు, ఇంకెవరు? అహరోన్ అంటే అన్నగారు. ఇది చూచినటువంటి వీరిద్దరూ వెళ్ళి అతని చేయి పట్టుకోవటం వల్ల, ఆ 2 చేతులు పట్టుకోవటం వల్ల మోషేవి అమాలేకీయులపై 17వ అధ్యాయంలో విజయాన్ని పొందుతారు. అక్కడి నుంచి 18వ అధ్యాయంకి వచ్చేసరికల్లా తన మామైనటువంటి ఇత్రో పిరమిడ్లరా ఎదురుపడతాడు, లేకుంటే కలుస్తాడు. అధ్యాయంలో కలిసినప్పుడు అక్కడికి వచ్చేసరికల్లా ఇత్రో చూసిన ఒక విషయం ఏంటంటే, రోజు పంచాయతీలు వరకు ఉంటున్నాయి, బార్లు తీర నిలబడి ఉన్నారు. ఎవరి ముందు? మోషే ముందు. ఇట్లయితే మోషే ఆరోగ్యం దెబ్బతింటుందని మామ మంచి సలహా ఇచ్చాడు. ఏమిచ్చాడంటే, అల్లుడు గారు ఇట్లయితే నీ ఆరోగ్యం ఏమైంది? ఖరాబ్ అయింది. పొద్దున్నాక నువ్వు చెప్పాలని చెప్పలేవు, నాయకుల్ని ఏర్పాటు చేసుకో. 100కి ఒక్కరిని, 50కి ఒక్కరిని అటు చేసుకుంటే అర్థమవుతుంది ఆ సమస్య ఏమైపోయింది, పరిష్కరించబడిద్ది అని. అంటే చక్కగా ఆ మాట విని మోషే ప్రేమికులరా ఆ విధంగా చేసినటువంటి ఆ పరిస్థితులు 18వ అధ్యాయంలో కనపడతాయి. 19వ అధ్యాయం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఎందుకు ప్రాముఖ్యమైన అధ్యాయం అంటే, మోషే ప్రేమికులరా ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన కరెక్ట్గా 60 రోజులండి. 3వ నెల మొదటి రోజు దేవుడు రమ్మని చెప్పాడు. ఎక్కడికి? ప్రత్యక్షమై మోషేకు, మోషే కమ్మప్. ఎక్కడికి? సీనాయి పర్వతం మీదకి వచ్చే, పైకి వచ్చే, నేను కొన్ని న్యాయ విధులు ఇవ్వబోతున్నాను అని చెప్పి దేవుడు 60 రోజుల తర్వాతకి సీనాయి పర్వతం దగ్గర, అంటే ఏ మందనైతే ఇత్రో వాళ్ళ మామగారు ఐగుప్తి ఫరోకు భయపడి 40 సంవత్సరాలు వాళ్ళ మామగారు ఇంటికాడు ఉంటే హోరేబు పర్వతములను దేవుడు మాట్లాడతాడు. ఆ పర్వతం దగ్గరలో మరలా అక్కడే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? మోషే. వచ్చే అంటే ఏ రోగు తర్వాతకి సీనాయి పర్వతం పక్కపక్కనే ఉంటాయి, ఆనుకొని ఉంటాయి. హోరేబు పర్వతంకి పిరమిడ్ల సీనాయి పర్వతానికి 7,000 అడుగులు ఎత్తంటండి. ఈరోజు 100 మెట్లు ఎక్కడానికి ఏంటంట మనకేం కావట్లేదు, కష్టమవుతుంది. ఆ రోజు ఎట్లా వెళ్ళాడో తెలియదు, కానీ 7,000 అడుగులు ఎత్తులో ఉండేది హోరేబు పర్వతం మీద నుంచి. అక్కడికి ప్రభు పిరమిడ్లు రమ్మన్నాడు. రమ్మంటున్న ఈ క్రమంలో చెప్పిన మాట ఏంటంటే, ఒక 3 రోజులు సిద్ధపడాలి. నువ్వే కాదు, ఇంకెవరంట, ఇంకెవరు? ఆ కొండ చుట్టూ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తమ్ము తాము పవిత్రపరచుకోవాలి, తమ్ము తాము శుద్ధీకరించుకోవాలి, బట్టలు ఏం చేసుకోవాలి, ఉతుక్కోవాలి అని చెప్పి దేవుడు చెప్పటం జరిగింది. ఇంకొకటి, ఆ పర్వతం సమీపానికి ఎవరు కూడా రావద్దు. దేవుడు చెప్పిన విధానం పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. 3 రోజులు బీ క్వైట్, అసలు ఎవరేం మాట్లాడొద్దు, నిశ్శబ్దంగా ఉండండి, పవిత్రపరచుకోండి. ఆ పర్వతం సమీపమునకు ఎవరు రావద్దని దేవుడు చెబితే ఈ సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు అంటండి ఉరుములు,
మెరుపులు. ఇంకొకటి ఉంటుందండి మంచి మాట. దేవుడు మాట్లాడుతున్నప్పుడు కలిగిన అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆలోచన చేస్తే చూడండి ఒకసారి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట చెప్తా, వినండి. అది చూడండి. 15వ వచనం చూడండి. 16వ వచనం. మూడో నాడు ఉదయమైనప్పుడు ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, మహాధ్వనిని కలుగగా ప్రజలందరూ వణికిరి. దేవుడు మాట్లాడుతుంటాడు. కలిగిన సంభవాలు ఏంటండి? ఉరుములు, మెరుపులు, ఏంటంట సాంద్ర మేఘం అంటే ఏంటి? పండుగలు చెప్పండి అమ్మ, తెలుగు బాగా వచ్చిన చెప్పండి. సాంద్ర మేఘం అంటే అర్థం ఏంటి? ఇర్మియా గారు, సాంద్ర మేఘం అంటే అర్థం ఏంటి? ఈరోజు ఇంగ్లీష్ మీడియం ఎక్కువై ఉన్న చదువు పోతుంది. తెలుగు మీద ఏముంటుంది చెప్పట్లేదు. ఈరోజు తెలుగు మీద ఏం పట్టు ఉండట్లేదు. సాంద్ర మేఘం అంటే అర్థం ఏంటి? సాంద్ర మేఘం తెలుసా అండి? చెప్పండి అమ్మా. కొన్ని అడుగుతా, మీరు చెప్పండి. ఫోన్ ఏమంటారు తెలుగులో? సెల్ ఫోన్ అంటే చరవాహిని, ఫోన్ అంటే వాణి. కంప్యూటర్ని ఏమంటారు? కంప్యూటర్. మన తెలియదు ఆ పేర్లు. ధనం కాదు, అది వెబ్సైట్. అది వెబ్సైట్. అది గణన యంత్రం అనేది క్యాల్కులేటర్. సంగమనం కంప్యూటర్కి ఏంటంటే ఆంధ్ర మేఘం అంటే బ్లాక్ క్లౌడ్స్, పూర్తిగా నల్లబడిపోయింది మొబ్బంతా. అంటే వర్షం వచ్చినప్పుడు మొబ్బులు ఎట్లుంటాయి? నల్లబడతాయో అట్లయిపోయిందంట. అంటే వర్షం వచ్చే ఆ పరిస్థితి ఎట్లుంటుందో ఆ నల్లగా మొబ్బు ప్రమిడల ఆవరించినటువంటి దాన్ని సాంద్ర మేఘం అంటారు. ఇప్పుడు దేవుడు ఉరుములు, మెరుపులు, అక్కడ ప్రజలందరూ వణికిపోయారంటండి. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు మాట్లాడుతుంటుండగా అంటండి అంతకంతకు బూరధ్వని అంతకంతకు దగ్గరగా ఏంటంటే మ్రోగుచుందంటండి. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. కూర్చొని దేవుడితో ఎక్కువ సమయాన్ని నువ్వు గనక గడపగలిగే మనసే నీకుంటే చెప్తున్నాను, గమనించండి, దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడతాడు. ఈ అడపదడపగా చేస్తే మాట్లాడడు కానీ, ఈ ఉడత భక్తి అర్ధభక్తి చేస్తే మాట్లాడడు కానీ, గంటల తరబడి నేను మనం అందరం కూడా కూర్చోగలిగితే అంతకంతకు ప్రమిడలరా ఆ స్వరం ఏ విధంగా అయితే బూరధ్వని మురుగుతుందో అంత స్పష్టంగా నీతో ప్రభు మాట్లాడతాడు, అంత క్లారిటీగా నీతో ప్రభు మాట్లాడతాడు. అలాంటి అనుభవాలు ఎవరిలో కనపడతాయంటే దేవుడితో ఎక్కువగా గడిపేటువంటి అనుభవాలు కలిగినటువంటి వారు. హల్లెలూయా. వినండి, ఇప్పుడు మోషే అంటున్నాడు, మోషే ఆ పర్వతం మీద నువ్వేం చెప్తావు? నువ్వు వేసే క్యాక్ ఏంటంటే, నువ్వు నీ అనుభవాల్లో చెప్పయ్యా, నువ్వు ఆ పర్వతం మీదకి ఎక్కావు కదా, చెప్పంటే అతను అంటాడు, నా దేవుడు మాట్లాడే దేవుడు. ఆమె చెప్పండి ఒకసారి. నా దేవుడు మాట్లాడకుండా ఉండే దేవుడు కాదు, ఆయన కంఠస్వరాన్ని వినిపించే దేవుడని వాక్యం సెలవిస్తుంది. 20వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు ఏమి ఇచ్చాడండి? ప్రపంచానికి చక్కటి 10 ఆజ్ఞలు దేవుడు దయచేశాడు. ఎన్ని ఆజ్ఞలంట? 10 ఆజ్ఞలు. దాంట్లో ధార్మిక, సాంఘిక, ఆధ్యాత్మికమైనటువంటి విలువలతో కూడినటువంటి 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 10 ఆజ్ఞలు ఒక లాయర్ దగ్గర పోండి, ఒక సుప్రీం కోర్టు ప్రైవేట్ లాయర్ దగ్గర పోండి, అడ్వకేట్ దగ్గర పోండి, జడ్జి కాడికి పోండి, ఇవి చూపించి ఈ 10 ఆజ్ఞలు చూపించి దీంట్లో లా చెప్పండి అంటే వాళ్ళు చెప్పే మాటని చెప్పాలా, ఇదంతా లా అండి అంటారు. ఇదంతా ఏంటంట? లా అంటే ఏంటి? చట్టం. ఈ రోజుకు గమనించండి, ప్రపంచంలో 284 దేశాలు ఉన్నాయి. దాంట్లో ప్రసిద్ధిగా అంచినవి 250. 196 దేశాలు స్వయంగా వారే పరిపాలన చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి దేశంలో ఏముంటాయి? రాజ్యాంగం ఉంటుంది. ఉండదా? ప్రతి దేశంలో ఏముంటుంది? చట్టం ఉంటుంది. ఉండదా? ఉంటుంది. ఒకవేళ ఏ రాజ్యాంగాన్ని మనం వెతికినా,
ఏ చట్టాన్ని గనక మనం చూచినా దాంట్లో ఉన్న చట్టాలు ఎక్కడివేనంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే పుస్తకాల్లో ఉన్నాయండి అంటారు, లేకుంటే పీనల్ కోడ్లో ఉన్నాయండి, రాజ్యాంగంలో ఉన్నాయి అంటారు. కానీ అసలుకైనా ఆరిజిన్ దగ్గర పోతే అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? నరహత్య చేయకూడదు, దొంగలించకూడదు, ఇంకేనండ వ్యభిచరించకూడదు, ఈ పొరుగు అనేది ఏది కూడా ఏంటంట, ఇవన్నీ అసలుకైనా వర్జిన్ అంటే ఆ ప్రారంభం గనక ప్రేమికులారా తీసుకొని ఆ వెలుగులోకి వస్తే ప్రతి రాజ్యాంగానికి ఆధారం ఈ బైబిల్ గ్రంథం. గట్టిగా చెప్పకూడదు, ఏమో నామాన్ని మహిమపడతాం. ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకు రాజ్యాంగాలు ఉన్నాయి కదా, దానికి ఆధారం ఏంటిది? బైబిల్. ఫర్ ఎగ్జాంపుల్, నరహత్య చేయకూడదు అని ఏ దేశంలో అయినా, ఇది తప్పు కాదని ఎక్కడైనా ఏ చట్టం ఉందండి? దేశంలో ఏ దేశంలో నరహత్య చెయ్యకూడదు అన్న చట్టం పలానా దేశంలో ఉందండి, చంపుకుంటున్నారు అసలు అక్కడ ఏంటంట అది అసలు నేరమే కాదు అన్న దేశాలు ఉన్నాయనా? క్రిమినల్ అంటే ఒక వ్యక్తిని మరొక వ్యక్తి చంపటం ఏంటంట ఈ దేశమే కాదు, ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో ఇదేంటంట ఖచ్చితంగా క్రైమే, ఖచ్చితంగా ఇది నేరమే. ఈరోజు ప్రతి రాజ్యాంగానికి ఆధారం సంగమం మన బైబిల్ గ్రంథం. అంత గొప్ప ప్రేమికులారా ఆధిక్యత బైబిల్ గ్రంథానికి ఉంది అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు అంటాడు మోషే, అయ్యా ఏంటో చెప్పు, నువ్వు ఉన్నత పర్వతం ఎక్కావు కదా, నువ్వు చెప్పిన అనుభవం చెప్పు, నువ్వు వేసే కాకేంటి అంటే ప్రపంచానికి చెప్పిన ఒక సందేశం చెప్పాలా, మనకు నేర్పించిన మాటని చెప్పాలా, ఆ ఉన్నత అనుభవాల్లోకి వచ్చిన వారు చెప్పగలుగుతారేం చెప్పాలా? దేవుడు మాట్లాడేవాడు. దేవుడు ఏంటంట మాట్లాడేవాడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. అలాంటి కృపతో ప్రభు నడిపించి ఆశీర్వదించును గాక.